ప్రభు నామనకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్య ధ్యానానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుల జీవాధిపతి, అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఎంతమంది ప్రభువా మీ వాక్యాన్ని ఆలోకిస్తున్నారు వాళ్ళందరితో ప్రభువా మీరు సూటిగా తేటగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన ఆలకించమని క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, దేవుడు చక్కని సమయాన్ని మనకి ఇచ్చాడు. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. యేసుక్రీస్తు రక్షణ సువార్త అను మా ప్రోగ్రాం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మనకి చక్కని సమయాన్ని మనకి ఇచ్చాడు. ఆ దేవాది దేవుని మహాకృపను బట్టి గత కాలం అంతా ఆయన రెక్కల కింద కాచి కాపాడి సంరక్షించాడు. కాబట్టి మనం హృదయపూర్వకంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. చూడండి, నూతన సంవత్సరం రాగానే అందరూ కూడా చక్కగా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. అదేవిధంగా నూతన సంవత్సరం అనగానే మనకు గుర్తొచ్చే విషయం ఏంటంటే, ఆ రోజు చక్కగా నూతన వస్త్రం ధరించి, లేకపోతే ఒక కొత్తగా ఒక బిజినెస్ కానీ లేకపోతే ఒక పని కానీ ఏదో ఒకటి క్రొత్తగా ప్రారంభిస్తారు. అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఆ రోజు మనం పని ప్రారంభిస్తే తప్పకుండా ఆ సంవత్సరం అంతా కూడా విజయపదంలో వెళ్తామని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాం. అదేవిధంగా చాలామంది నూతన సంవత్సరం రోజున దేవుని యొక్క మందిరానికి వస్తే ఆ సంవత్సరం అంతా దేవుడు కాపాడుతాడని ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో ముందుకెళ్తూ ఉంటారు. మంచిది. మరి ఈ యొక్క నూతన సంవత్సరం రాగానే మనకి కొన్ని విషయాలు బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంటాం. పాతవి గతించను, సమస్తము కొత్త వాయును. ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. రాతి గుండెను తీసేసి మాంసపు గుండెగా దేవుడు మారుస్తాడని, అదేవిధంగా నూతన సంవత్సరము దయాకిరీటము వర్ధిల్లింపజేస్తున్నది. లేకపోతే చాలామంది తమ ప్రసంగంలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు, లేకపోతే ఒక ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, ఇలా చాలా మాటలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ప్రవచనాలు కూడా చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం మీకు మీ అబ్బాయికి వివాహం అవుతుందనో, లేకపోతే ఉద్యోగం వస్తుందనో, లేకపోతే ఫారెన్ వెళ్ళి చదువుకుంటాడనో, ఏదో ఒకటి ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. చూడండి, ఇవన్నీ కూడా మనం ప్రతి సంవత్సరం వినేటువంటి మాటలే. కానీ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మరి దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయన రక్షిస్తూ ఉన్నాడు. ఆయన దూతల్ని మనకి కావలిగా ఉంచుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకడు నిద్రపడని దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. కానీ దేవుడు మనకి చక్కగా మరి ఆయన రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. అయితే మనం నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా జీవించాలి? మరి గత సంవత్సరంలో దేవునికి మనం ఆయాస్కరంగా జీవించి ఉండొచ్చు, దేవుణ్ణి దుఃఖపెట్టి ఉండొచ్చు, దేవుణ్ణి బాధ పెట్టి ఉండొచ్చు, మన యొక్క పనులు బట్టి, మన మాటను బట్టి, మన క్రియలను బట్టి. కానీ ఈ యొక్క నూతన సంవత్సరం అయినా సరే మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఆనందపరచాలి. అదేవిధంగా మనము దేవునికి దగ్గరగా జీవించాలి అని ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ఆలోచిస్తామో తప్పకుండా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాలను ఆయన దీవిస్తాడు. ముందుగా మనం గడిపిన సమయము ఆయనకి దగ్గరగా జీవించాలి, ఆయన మందిరంలో జీవించాలి. ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అంటున్నాడు. అదేవిధంగా మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలంటే దేవుని మందిరంలో గడపాలి, ప్రార్థనలో గడపాలి, దేవునికి దగ్గరగా జీవించాలి అని ఎప్పుడైతే మనం మనసులో సంకల్పిస్తామో తప్పకుండా దేవుడు అటువంటి వారిని ఇష్టపడతాడు. కాబట్టి ప్రతి సంవత్సరం మనం దేవుని మందిరంలో ఈ మాటలన్నీ వింటూ ఉంటాం. చాలామంది దేవుడు ఈ సంవత్సరం దీవించబోతున్నాడు, లేకపోతే ఆశీర్వదించబోతున్నాడు, ఇలా అనేకమైనవి. పాతవి గతించను, సమస్తము క్రొత్త వాయను, నూతన సంవత్సరము దయాకీటము వర్ధిల్లింపజేస్తున్నది.
అనేటువంటి విషయాలు మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటాం. చూడండి, ఇవన్నీ కూడా అనుకూలమైన బోధ, అనుకూలమైన మాటలు. అదేవిధంగా ఎప్పుడైతే దేవుడు తన వాక్యం ద్వారాగా గద్దిస్తాడో అది నిజమైన బోధగా మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏ విధంగా జీవించినప్పటికీ దేవుడు అంగీకరిస్తాడు అనుకోవడం అది మన భ్రమ. మరి ఇప్పటిదాకా ఎంతో నష్టపోయి ఉంటాం, మనం ఆత్మీయంగా బలహీనపడిపోయి ఉంటాం. కనీసం ఈ నూతన సంవత్సరంలో సరే మనం దేవునికి దగ్గరగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ముందుగా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా మనం నూతన సంవత్సరంలో ఆత్మ ఫలములు పొందాలి. అంటే ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఆత్మ ఫలములు పొందాలని దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆత్మ ఫలములు పొందాలి. ఈరోజు చాలామంది శారీరకంగా ఫలిస్తూ ఉంటారు, శారీరకంగా అభివృద్ధి పొందుకుంటూ ఉంటారు. అది కేవలము లోక సంబంధమైనది. మనం నిజంగా ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఫలిస్తామో, ఆత్మీయంగా జీవిస్తామో అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ముందుగా మనం ఆత్మ ఫలములు పొందాలి. చూడండి, ఆత్మ ఫలములు మనందరికీ తెలిసినవే. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో కొన్ని విషయాలు ఉంటాయి. అదేమనగా ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఇలా కొన్ని విషయాలు దేవుడు వాక్యం ద్వారాగా జ్ఞాపకం చేస్తాం. ముందుగా మనలో ఈ నూతన సంవత్సరంలో మనము ప్రేమ అనే ఆత్మ ఫలం ఉండాలి. అప్పుడు మనము ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మనం నోటితో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినప్పటికీ మనసులో నుంచి ఆ మాట వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనం సంవత్సరం అంతా కూడా సంతోషంగా గడిపే అవకాశం ఉంది. చాలామంది సంతోషం కోసం, అంటే తాత్కాలికమైన సంతోషం కోసం అనేక ప్రాంతాలకి వెళ్తాడు. ఆ రోజు చక్కగా కుటుంబ సభ్యులు గడుపుతారు. అది కేవలం తాత్కాలికమైన సంతోషమే, తాత్కాలికమైన ఆనందము. దేవునితో ఎప్పుడైతే మనం గడుపుతామో, దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనం ఆత్మీయంగా మనం జీవించే అవకాశం ఉంది. అప్పుడు మనలో సంతోషం కలుగుతుంది. ఈ నూతన సంవత్సరంలో మనం సంతోషం పొందుకోవాలంటే ఫస్ట్గా మనం ఆత్మ ఫలములు పొందాలి. ఎందుకంటే మన యొక్క జీవితాన్ని మనం ఎప్పుడు కూడా వాక్యానుసారంగా మనం ఆలోచించాలి. వాక్యం అనే అద్దం ముందు ఎప్పుడైతే మనం నిలబడతామో తప్పకుండా మన జీవితము ఆత్మీయంగా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంది. చక్కగా నెమ్మదిగా సుఖంగా ఆనందంగా మనం జీవించే అవకాశం ఉంది. దేవుడు మరి ఈ నూతన సంవత్సరంలో ఈ వాక్యం ద్వారాగా మనము ఆత్మ ఫలములు పొందాలి. చాలామందికి ఆత్మ ఫలములు అనేవి తెలియవు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉన్నప్పుడు, దేవునితో మనం గడిపినప్పుడు, దేవునితో మనం అనుభవ జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు మనం ఆత్మ ఫలములు పొందుకునే అవకాశం ఉంది అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అదేవిధంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన ద్వారా ఏం కోరుకుంటున్నాడు? ఎందుకంటే శరీరానుసారమైన మనసు ఆయనకు విరోధముగా ఉన్నది అని మనకి రోమా పత్రికలో చక్కని మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రోమా పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు అని దేవుని యొక్క వాక్యమే సూటిగా మాట్లాడుతూ ఉంది. మరి వాక్యం వెంటనే సహోదరి సహోదర, మరి గత సంవత్సరంలో గత కాలం అంతయు మరి శరీరానుసారంగా జీవిస్తే, శరీరానుసారంగా ఆలోచిస్తే, ఈరోజు చాలామంది చూడండి మరి ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఒకే ఒక్క ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం ముందు మీరు నా నీతిని, నా రాజ్యమును వెతకమని దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. అంటే మనం గత సంవత్సరంలో మనం శరీరానుసారంగా ఆలోచించుంటే, శరీరానుసారంగా జీవించుంటే, దేవుడు మరి ఈ సంవత్సరంలో ఆత్మానుసారంగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఆత్మానుసారమైన మనసు దేవుణ్ణి సంతోషపెట్టే అవకాశం ఉంది. ఆత్మానుసారమైన మనసు ఎందుకంటే అది జీవమును సమాధానమును అని దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఈరోజు
చాలామంది కుటుంబాల్లో సంతోషము, సమాధానము ఎందుకు కరువవుతుందంటే వాళ్ళ వాక్యం కరువవుతుంది కాబట్టి మరి సమాధానం కరువవుతుంది, నెమ్మది కరువవుతూ ఉంది. ఒకే రకమైన మానసిక ఒత్తిడితో, మానసిక ఆందోళనతో, అదేవిధంగా ఆత్మోన్నత భావంతో చాలామంది తమ ప్రయాణంలో మరి బిక్కుగా భయంతో గడుపుతూ ఉంటారని దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వాక్యం విన్న సహోదరి ఒకసారి మరి ఈ నూతన సంవత్సరంలో మనం ఆత్మానుసారంగా జీవించాలని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. ముందుగా మనం ఆత్మ ఫలములు పొందాలి. రెండో అంశంగా మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఎందుకంటే ఆత్మానుసారంగా జీవిస్తేనే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. ముందుగా దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మను పొందుకుంటే మనం ఆత్మ ఫలములు పొందేవారిగా ఉంటాము. రెండవదిగా ఆత్మానుసారంగా జీవించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ చక్కని మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాదంటున్నాడు. కనీసం ఈ యొక్క నూతన సంవత్సరం సరే దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ నూతన సంవత్సరం మనం దేవుని ఆత్మను పొందుకోవాలి, ఆత్మానుసారంగా జీవించాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి సంతోషపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలామంది మరి న్యూ ఇయర్ అనగానే వాళ్ళు కేక్ కట్ చేసుకోవడం, మరి పార్టీలు చేసుకోవడం, అదేవిధంగా ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్ళటం, అక్కడ గడుపుతూ ఉంటారు, సమయాన్ని వృధా పరుస్తూ ఉంటారు. మరి చాలామంది ఆ ఒక్కరోజు మరి కొత్త బట్టలు వేసుకోవటం అంటే నూతన వస్త్రం ధరిస్తూ ఉంటారు. అది మంచిదే. కానీ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, ఇప్పటిదాకా నీకు రక్షణ వస్త్రం లేకపోతే కనీసం ఈ నూతన సంవత్సరం నువ్వు నూతన వస్త్రమును ధరించుకోవాలి, అనగా నువ్వు రక్షణ వస్త్రమును ధరించుకోవాలి. చూడండి, దేవుని యొక్క వాక్యము సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. నువ్వు రక్షణ వస్త్రమును ధరించుకోమని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చాలామంది రక్షణ వస్త్రం లేకుండానే తమ ప్రయాణము మరి గడుపుతూ ఉంటారు, తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరి దేవుడు వాక్యం ద్వారాగా అనేక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరమును రక్షణ పొందుకోండి, మారు మనసు పొందుకోండి, మరి పాపములు ఒప్పుకోండి అని దేవుని యొక్క సేవకుని ద్వారాగా దేవాది దేవుడు ప్రతి సంవత్సరం మనకి మరి వాక్యం ద్వారాగా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి దేవుడు మరి ఈ నూతన సంవత్సరంలో నువ్వు రక్షణ వస్త్రం ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం. ఆ విధంగా మనం మన యొక్క ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మన నూతన స్వభావాన్ని ధరించుకునే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం అనేక రకాలుగా మనం పాపం చేసి ఉంటాం, నోటి ద్వారాగా, చూపు ద్వారాగా, తలంపులు. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపులే. కాబట్టి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు, దేవునికి దగ్గరగా జీవించలేకపోతున్నారు. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. అనేక శ్రమల గుండా మన ప్రయాణము కొనసాగింది. కానీ దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది, కానీ మనలో ఉన్న పాపము ఆ వెలుగుని గ్రహించలేకపోతుంది అనేది వాస్తవం. కనీసం మన దేవుని యొక్క వెలుగు ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబంలో రావాలంటే మనం దాన్ని గుర్తెరగాలి, గ్రహించాలి. మనలో ఉన్న రహస్య పాపములు మరి తొలగించుకొని ఇప్పటికైనా ఒక తీర్మానం తీసుకోవాలి. నేను ఈ నూతన సంవత్సరం నుంచి దేవునికి దగ్గరగా జీవిస్తాను, నా పాపములు ఒప్పుకుంటానని చెప్పేసి ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ఆలోచిస్తామో దేవుడు అటువంటి మనసును ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం రక్షణ వస్త్రము ధరించాలి. చాలామంది మరి రక్షణ పొందుకోమంటే, మారు మనసు పొందుకుంటే సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు, తడవు చేస్తూ ఉంటారు. కానీ రక్షణ పొందుకుంటేనే మనం దేవుని యొక్క రాజ్యంలోకి మనం వెళ్ళే అవకాశం ఉంది. నీటి మూలంగా, ఆత్మ మూలంగా మనం జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ మనకి దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ నీ ప్రయాణము ముగించబడితే, మరి నీ జీవితం భూమి మీద కొట్టివేయబడితే మనం నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారాగా ఈ నూతన సంవత్సరంలో రక్షణ వస్త్రం లేకపోతే రక్షణ వస్త్రమును పొందుకోమని దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యం కాకుండా, దేవుని కాకుండా మరి ఎక్కువ కూడా లోకంలో ఉన్న వ్యక్తులను ఆశ్రయించి, లోకంలో ధనమును ఆశ్రయించి, లోకంలో అధికారమును ఆశ్రయించి, మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంభాన్ని నమ్ముకొని చాలామంది
మోసపోతుంటారు. ఎందుకంటే అపవాది చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనల్ని మోసం చేస్తూ ఉంటాడు అనేక విధాలుగా, అనేక రూపాల్లో. ఎందుకంటే వాడు అబద్ధమునకు జనకుడు కాబట్టి మనల్ని మరి సర్వలోకమును మోసపుచ్చుతాడు. ఈరోజు చాలామంది అపవాది యొక్క ఉరిలో పడిపోయి, అపవాది యొక్క మాయలో పడిపోయి చాలామంది మోసపోయేవారుగా మనకి కనిపిస్తారు. ఇప్పటిదాకా మనం పాత సంవత్సరంలో దేవుడిని నమ్మకుండా మనం మోసపోతే మరి నువ్వు మోసపోవద్దు. కనీసం ఈ సంవత్సరం సరే దేవుని యొక్క వాక్యము నీ మీద ప్రకాశిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఆత్మీయ నేత్రాలు తెరవమని దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతూ మోసపోకుడి అంటున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చూడండి, మనం నిజంగా ఎటువంటి జీవితాన్ని మనము మరి ఆలోచిస్తూ ఉన్నాము, దేన్ని మనం కోరుకుంటూ ఉన్నాము, ఒకసారి మనము పరిశీలించుకోవాలి. నిజంగా శరీర సంబంధమైన పంటని కోస్తున్నామా లేకపోతే ఆత్మ సంబంధమైన పంటని కోస్తున్నామా అని ఒకసారి మనము పరిశీలించుకోవాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నిజంగా దేవుడిని నమ్ముకొని మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు. చాలామంది మరి స్నేహితులు నమ్మి మోసపోయి ఉంటారు, డబ్బును నమ్మి మోసపోయి ఉంటారు, అందమును నమ్మి మోసపోయి ఉంటారు. కానీ దేవుడిని నమ్మి మోసపోయిన వాడు మరి ఈ చరిత్రలోనే, ఈ భూమి మీదనే ఎవడు లేడు. ఎందుకంటే చాలామంది లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ వాటిని నమ్మి మోసపోతుంటారు. ఎందుకంటే అనుకూలమైన బోధ మనల్ని మోసం చేస్తుంది, గద్దెంపు బోధ మనల్ని మోసం చేయదు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ వాక్యము నీ హృదయం వెలిగించాలని దేవుడు కోరుకుంటాను. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన పంటను మనం కోయాలంటే ఆత్మానుసారంగా చాలామంది శరీరేచ్ఛను బట్టి మరి శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటూ ఉంటారు. అదేవిధంగా గత సంవత్సరం మనం మరి శరీర సంబంధమైన ఫలములు కోసుకుని ఉంటే దేవుడు మరి ఈ సంవత్సరము ఆత్మ సంబంధమైన పంటను కోయాలని ఆయన మన ద్వారాగా మరి వాక్యం ద్వారాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మొదటిగా మనము ఆత్మ ఫలములు పొందాలనే విషయాన్ని ధ్యానించున్నాము. ఆత్మానుసారంగా జీవించాలి అనే విషయాన్ని ధ్యానించాము. అదేవిధంగా రక్షణ వస్త్రం ధరించుకోవాలని ధ్యానించున్నాము. తర్వాత మోసపోకుడి. ఈరోజు చాలామంది మోసపోయేవారుగా ఉంటాడు. ఎందుకంటే అపవాది చాలా సింపుల్గా మోసగిస్తాడు. ఎందుకంటే లోకంలో ఉన్న వాటి మీద మన మనసుని మళ్ళిస్తాడు, వాటి వైపు మన పరిగెత్తిస్తాడు. చాలామంది లోకం వైపుకి పరిగెత్తే వాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది, మీరు యేసు వైపు చూస్తూ మీ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తండి అని దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. మరి వాక్యం ఏంటో సహోదర, ఒకవేళ మరి పాత సంవత్సరంలో మరి భౌతికానుసారంగా ఆలోచించి ఉంటే, భౌతికానుసారంగా నువ్వు జీవించుంటే దేవుడి యొక్క వాక్యం ద్వారాగా నువ్వు ఆత్మ సంబంధంగా జీవించాలి, ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలని దేవుడి యొక్క వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా చివరి అంశాన్ని మనం పరిశీలించుకుంటే, ముందుగా మనము ఇప్పుడు ఉన్న దినములు ఏంటంటే దినములు చెడ్డవి కనుక సమయమును మనము పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి కంపల్సరిగా మనం ఈ నూతన సంవత్సరంలో సరే ఆయన రాకడ గురించిన విషయాలు మనం తెలుసుకోవాలి. ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలని అని దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించమంటున్నాడు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అంటే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. ఈరోజు చాలామంది మరి ప్రభు రాబోతున్నాడు అనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. కాబట్టి దేవుడి యొక్క వాక్యం ద్వారా ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే నోవాహు దినములు ఎలాగుండనో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. లోతు దినములు ఎలాగున్నాయో మనిషి రాకడ కూడా, దేవుని యొక్క రాకడ కూడా అదేవిధంగా ఉంటుంది. కాబట్టి మనం దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాము, కడవరి గడియలో మనం ఉన్నాము, అంత్యకాల దినములలో మనం ఉన్నాము అనే విషయాన్ని మనం ఎక్కడ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే కంపల్సరిగా మనందరినీ కూడా
మరి ఆయన చిత్తమైతే ఆయన రాకడ ఈ సంవత్సరం జరిగితే మనం మధ్యాకాశంలో ఆయనతో పాటు మరి ఉండే అవకాశం ఉంది. ఆ పెండ్లి విందులో పాల్గొనే అవకాశం ఉంది. యుగ యుగములో మనం ఆయన పూజిస్తూ ఆయన సేవిస్తూ మరి అటువంటి గొప్ప ధన్యతని దేవుడు ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. చాలామంది ఆయన రాకడనే మర్చిపోయేవారు మనకు కనిపిస్తారు. కానీ మనం మర్చిపోకూడదు. కంపల్సరిగా ప్రభు మరి వస్తాడు, మాట ప్రకారము ఆయన వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మనందరినీ కూడా రేపు ఆయన రాకడలో మనము ఎత్తబడాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దినదినము అంటున్నాడు, ప్రతిరోజు ప్రతి క్షణం దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. ఈరోజు చాలామంది 31st నైట్ మరి 11:50 అయిన తర్వాత మరి ఎప్పుడు 12 అవుతుందని దాని కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారు, దాని కొరకు అపేక్షిస్తుంటారు. ఆ క్షణం కోసం చూడండి, ఎప్పుడైతే అలారము 12 అని మోగుతుందో అప్పుడు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా కేరింతలు వేస్తూ ఉంటారు, గంతులు వేస్తుంటారు. కానీ మనం ఆ విధంగా చేయకూడదు. ఎప్పుడైతే మనము మరి ఆయన రాకడలో ఎత్తబడతామో, మరి ఆయనతో యుగయుగములు జీవిస్తామో అప్పుడు మనం సంతోషం భరితంగా ఆనందభరితంగా మనం కేకలు వేయాలి. అప్పుడు ఆత్మానందాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలి. అందుకని లోకానుసారంలో జీవించినట్టుగా వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం పక్కన పెట్టాలి మనం. కాబట్టి మనం ఆయన రాకడ కొరకు కనిపెట్టుచు ఉండాలి. అంటే దానితో ఆశతో అపేక్షిస్తూ ఉండాలి. ప్రతిరోజు కనీసం ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజు మనం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన వాక్యం కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన మాటల కొరకు మనం కనిపెట్టుకోవాలి ఆశతో. మరి ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నిజంగా మనం ఆ ఆశను కోల్పోయి ఉంటే ఈ సంవత్సరంలో మనం ఆయన మీద మనం కనిపెట్టుకోవాలి. ఆయన ఆశతో అపేక్షించుకోవాలి. తప్పకుండా ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకోమని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అదేవిధంగా పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి. దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధులుగా ఉండాలి. అవి ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో గడిపినట్లయితే మనం పరిశుద్ధంగా జీవించే అవకాశం ఉంది. నిందారహితులుగా జీవించే అవకాశం ఉంది. ఎంతో భక్తితో ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలని దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వాక్యం ఉన్న సహోదరి సహోదర, నిజంగా గత కాలం అంతా మనం ఆయన దుఃఖపెట్టినప్పటికీ, దేవుణ్ణి బాధ పెట్టినప్పటికీ దేవుడు మనల్ని కాచి కాపాడి రక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పేరులోనే రక్షణ ఉంది కాబట్టి మనల్ని ఆయన రక్షిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు, మన ఆయుష్ను ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. దీని వెనక ఒక ఉద్దేశం ఉంది, దీని వెనక ఒక చిత్తం ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలామంది ఆ విషయాన్ని మర్చిపోయి మరి లోకంలో మరి తింటూ త్రాగుతూ సుఖించుతూ దాంట్లో ఆనందాన్ని ఈరోజు వెతుక్కుంటూ ఉన్నారు. దేవుణ్ణి వెతికేవారు ఈరోజు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్న మంద భయపడకూడదు, వాళ్ళకి మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి అర్హత సాధించేవారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం. ఆ ఇరుకు మార్గంలో ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం ఉంది. చాలామంది మరి అనేక మంది లోకంలో పడిపోయి లోకమనే మాయలో పడిపోయి లోకమనే ఊబిలో పడిపోయి దేవుని యొక్క వాక్యానికి దూరమైన వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత్యకాల దినములలో మనుషులు పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు ఉందని దేవుని యొక్క వాక్యమే సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనం వింటున్న ఆ బోధన మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది మరి నూతన సంవత్సరం వస్తుండగానే ఇవే మాటలకు మనకి వినపడతా ఉంటాయి. అనేక మంది ప్రసంగాల్లో అనుకూలమైన మాటలు వినపడతా ఉంటాయి. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వించబోతున్నాడు అని చెప్పేసి చాలా మాటలు మనకి వినపడతా ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది, మనము ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మ ఫలములు పొందాలి, ఆత్మానుసారంగా జీవించాలి, రక్షణ వస్త్రమును ధరించుకోవాలి. అదేవిధంగా మనము మోసపోకూడదు. లోకమును నమ్మి మనం మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆయన మీద మనం నమ్మిక ఉంచాలి, ప్రభువుని మనం ఆశ్రయించాలి. మరి మనుషులను నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కనీసం ఈ నూతన సంవత్సరం సరే మరి మనుషులను నమ్ముకోవడం కంటే రాజులను నమ్ముకోవడం కంటే అధికారులను నమ్ముకోవడం కంటే యెహోవా యందు ఆశ్రయించడం మేలని
దేవుడి యొక్క వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. మోసపోవద్దు, ఎందుకంటే అపవాది మరి నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. లోకాధికారి నిన్ను మోసం చేసే అవకాశం. గత కాలంలో మనం అనేక మార్లు మనం మోసపోయి ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మనం మోసపోకూడదనే దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన పంటను మనం కోస్తామని చెప్పేసి దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆ రాకడ కొరకు మనం కనిపెట్టుకోవాలి. కంపల్సరిగా మరి ఆయన మాట ప్రకారము ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాట ప్రకారం మన కోసం చనిపోయాడు. ఆయన మాట ప్రకారం చనిపోయి మరలా తిరిగి లేచి మరి మరలా ఆయన రాబోతున్నాడు అని దేవుని యొక్క వాక్యమే. ఇవన్నీ కూడా దేవుని వాక్యానుసారంగా వాక్య ప్రకారం నడుస్తున్నాయి కాబట్టి మనం ఆయన వాక్యం మీద మనం కనిపెట్టుకోవాలి. ఆ రాకడ కొరకు మనం ఎందుకంటే భూమి ఆకాశము గతించదు కానీ నా మాట ఎన్నడు గతించదు. దేవుని యొక్క మాట గతించదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ధ్యానిస్తూ వాటి కొరకు కనిపెట్టుకుంటూ ముఖ్యంగా అందరి కొరకు ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం మనతో మరి ఈ విషయాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనేది వాస్తవం. కాబట్టి వాక్యం విన్న సహోదరి ముఖ్యంగా రక్షణ మనము పొందుకోవాలి, చాలా ప్రాముఖ్యమైనది. మరి రక్షణ లేకపోతే శిక్ష కలుగుతుంది. ఆ శిక్షను తప్పించడానికే మరి ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మరలా రాబోతున్నాడు అనేది వాస్తవం. కాబట్టి కనీసం ఈ నూతన సంవత్సరంలో చాలామంది యువకులు మరి రక్షణ పొందుకోమంటే వాళ్ళు వాయిదాలు వేస్తూ ఉంటారు. కనీసం ఈ నూతన సంవత్సరంలో దేవుడు నువ్వు రక్షణ వస్త్రం ధరించుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుల జీవాధిపతి, ఇటు అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. కొన్ని విషయాలు ఈ నూతన సంవత్సరంలో ఆత్మీయంగా ఫలించాలని, ఆత్మానుసారంగా జీవించాలని, రక్షణ వస్త్రం ధరించుకోవాలని, మరి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపడని, అదేవిధంగా మీ రాకడ కొరకు కనిపెట్టుకోవాలని కొన్ని విషయాలు మేము ధ్యానించున్నాం ప్రభువా. ఎంతమంది తండ్రి వాక్యంను ఆలకించారో వాళ్ళందరితో ప్రభావ మీరు సూటిగా మీరు పలికున్నారు ప్రభు. అదేవిధంగా ఇంకా రక్షణ వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరినీ ప్రభు రక్షణ మారు మనసులకు నడిపించండి. పాపములు ఒప్పుకునే అటువంటి మనసు దయచేయండి అయ్యా. రాతి గుండెను తీసివేసి అదేవిధంగా మాంసపు గుండెగా మీరు మార్చండి ప్రభు. కనీసం ఈ నూతన సంవత్సరంలో మీకు దగ్గరగా జీవించే భాగ్యం దయచేయమని. గత కాలంలో ప్రభు ఎన్నో పాపములు చేసి ఉన్నాము. ఆ రహస్య పాపములన్నీ ప్రభా మీ ముఖ కాంతిలో మీకు తెలుసు ప్రభు. కనీసం ఈ నూతన సంవత్సరంలో మీ పాదములను పట్టుకొని మేము బ్రతిమలాడుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని అందరినీ దీవించి అదేవిధంగా ఆత్మానుసారంగా ఫలింపజేయండి. ముఖ్యంగా మీరు రాకల్లో ఎత్తబడే భాగ్యం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రార్థన తండ్రి మీరు చేర్చుకోమని మా కొరకు త్వరలో రానియున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ముందుకి ప్రభునామంలో వందనాలు. మరొక మారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. యేసుక్రీస్తు రక్షణ సువార్త అను మా ప్రోగ్రాం తరపున మరి కీర్తన టీవీ వీక్షకులకు మరి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడి కొద్ది మాటలు ఆయన వినికిల్లో దీవించును గాక. ఆమేన్.